హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ కుకింగ్ ఛానల్. ఇది ఎగ్ బిర్యానీ పూర్తిగా చూడండి, తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాది ఎగ్ బిర్యానీ. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదిగో పచ్చిమిర్చి, టమోటాలు. మా బావకి తొందర ఎక్కువ, ఇదిగో వీడియో తీక ముందే వేసేసాడు. ఇంకైతే కేజీన్నర ఆయిల్ వేసాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా, మళ్ళీ కొన్ని ఇక్కడ వేపుతున్నాము. జీరా, షాజీరా, మామూలు జీలకర్ర 2 వేసాము. స్పైసీస్ అంతా వేసాము. చెక్క, లవంగం, యాలకులు మొత్తం వేసాము. బియ్యాలు. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. కారం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. టమాటా కూడా వేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి గోంగూర పచ్చడి, కొంచెం ఉప్పు వేయాలి త్వరగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. చేసే బిర్యానీ ఈ రోజు వేరు, ఇంతకు ముందు చేసిన బిర్యానీ వేరు. ఎగ్గుతుంది. నేనైతే కొంచెం డాల్డా వేసాను, మీరైతే ఇంట్లోకి కాబట్టి నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయన కరివేపాకు తెచ్చేసాడు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పెట్టాను శుభ్రంగా కడిగి. టమాటా అయితే వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేలా. బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పోయింది పచ్చివాసన. మసాలాలు వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మసాలా అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వద్దండి, టేస్ట్ ఉండదు. ఇది గరం మసాలా, ధనియా పౌడర్ అయితే కొంచెం వేసుకున్నా, సరిపోదని. మిరపకాయలు ఎక్కువ వేసాను కానీ సరిపోదు కారం, దానికోసం కొంచెం వేసాను. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. పెరుగు అంటున్నా, ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. 8 కేజీల రైస్ కాబట్టి ఇప్పుడు నేనైతే హాఫ్ ప్యాకెట్ పెరుగు వేస్తున్నా. చూడండి, పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి బాగా. లో పెట్టుకొని మసాలాలు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. పెరుగు మసాలాలు అంతా కలవాలి. ఈ విధంగా అయితే ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. జగ్గుకి 1.5 జగ్గు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మంట పెట్టుకోవాలి. నేనైతే వాటర్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత పైన కూడా వేసుకోవాలి. రైస్ లో తెరులుతున్నాయి. ఇప్పుడైతే బియ్యం పోస్తున్నాం. వడపుకున్నాము. రైస్ అంతా వాటర్ అంతా పోయింది. వాటర్ లో కూడా అల్లం పేస్ట్ కొంచెం ఈ విధంగా ఉడకబెట్టుకొని, ఇదిగో చూడండి, అలా ఎర్రగా వేపుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో పసుపు, ఉప్పు వేసి అన్నీ అయితే అట్లా వేపుకోవాలి. చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, ఉల్లిపాయలు అయితే మళ్ళీ వేపిని వేసుకున్నాం. కొన్ని బాగా కలబెట్టుకొని మూత పెట్టుకున్నాం. ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలరు అన్ని ఫైనల్గా అయితే కొంచెం ఆనియన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దమ్ వేయడానికైతే పెనం పెట్టుకోవాలి. అది దానికి వాడేది, మళ్ళీ ఏంది అట్టుంది అనుకుంటారు. ఇలా పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని. అయితే పేపర్ పెట్టుకోవాలి ఆవిరిపోకుండా. ఈ విధంగా అయితే పేపర్ పెట్టుకొని ప్లేట్ పెట్టి బరువు పెట్టుకోవాలి దీనిపైన. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడ్లు వేసుకోవాలి. ఇది వెరైటీ బిర్యానీ. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.